వసుధ 82వ భాగం. నందు చూపులోని భావాన్ని అర్థం చేసుకున్న నిశాంత్ మెల్లిగా తన కూర్చున్న చోటు నుంచి లేచి నందు ఎదుట మోకాళ్ళపై కూర్చుని, అవునంకుల్, నేనన్నది మీరు విన్నది నిజమే. మా అమ్మ సంతోషం మరెక్కడో లేదు. మా అమ్మని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్న మీతోనే ముడిపడి ఉంది. కళ్ళు తెరిచిన నాటి నుంచి కష్టాల కడలిలో కొట్టుకుపోతూ ఉన్న మా అమ్మని కన్నీరంటే తెలియని జీవితంలోకి మీరు మాత్రమే తీసుకురాగలరు. నాకు మీరు అమ్మని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తున్న విషయం తెలుసు అంకుల్. అమ్మ మాట కోసమే ఇన్నేళ్లుగా అమ్మకి దూరంగా ఉన్నారు అనే విషయం కూడా నాకు తెలుసు అన్నాడు నిశాంత్ స్థిరంగా. ఆ మాటలు విన్న అందరూ కూడా ఎప్పుడూ మౌనంగా ఏదీ పట్టించుకున్నట్లుగా ఉండే నిశాంత్ వసుధ సంతోషం గురించి అంతలా ఆరాటపడటం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి కళ్ళలోనూ కన్నీళ్లు కదిలాడాయి. తల్లి సంతోషం నందుతో ముడిపడి ఉంది అని అంత ఖచ్చితంగా చెప్పటంతో నందుకి కూడా సంతోషంగా అనిపించింది. తన మోకాళ్ళ దగ్గర కూర్చున్న నిశాంత్ని పైకి లేపి తన పక్కన కూర్చోపెట్టుకుని, చూడు నాన్న, వసుధ సంతోషం మీకు మాత్రమే కాదు, నాకు కూడా ముఖ్యమే. మీతో పాటు నేను కూడా వసుధంగా సంతోషంగా ఉండాలి అని కోరుకునే వ్యక్తిని. నీ బాధ నాకు అర్థమైంది. మీ అమ్మ ఇంతకాలంగా అనుభవిస్తున్న వేదననే చూసి నీ చిన్ని మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను. నువ్వు నిషి కోరుకున్నట్లుగా వసుధ జీవితం అంతా సంతోషంగా ఉండటానికి నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇక మీదట వసుధ కంటనీరు రాకుండా తనని కడ వరకు కంటికి రెప్పలా కాపాడుకుందాం మనమంతా కలిసి. దిగులు పడక నాన్న అంటూ నిశాంత్ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు నందు. నందు మాటలు చేతలకు నిశాంత్ మనసు స్పందించి అప్రయత్నంగా నందు చుట్టూ చేతులు వేసి నందుని హత్తుకుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. కారణం, పుట్టి బుడ్డెరిగిన ఇన్నాళ్లైనా ఏనాడు తండ్రి స్పర్శ తెలియదు నిశాంత్కి. నేనున్నాను అంటూ తండ్రి ఏనాడు తనని అక్కున చేర్చుకున్నది లేదు. ఎప్పుడు తన అవసరం ఉన్నా సరే తల్లివారికి అండగా ఉంటూ వచ్చింది తప్ప తండ్రి ఆదరణ ఆప్యాయతలకు ఏనాడూ నోచుకోలేదు. నందు మాటల్లోనే అనురాగం, స్పర్శలోని ఆప్యాయత నిశాంత్ మనసుని కదిలించడంతో ఇంతకాలంగా అటువంటి ప్రేమ కోసం, ఆదరణ కోసం తప్పించిపోయిన ఆ చిన్ని హృదయం సంతోషంతో ఎగిసిపడింది. నిశాంత్లో చెలరేగుతున్న భావాలను అర్థం చేసుకున్న నందు నిశాంత్ని ఇంకాస్త పొదివి పట్టుకుని, ఊరుకో నాన్న, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అంటూ నిశాంత్ వెన్నుని మురుతూ వాడి చిన్ని మనసుకు స్వాంతన చేకూర్చాడు. నిశాంత్ కూడా నందుని యాక్సెప్ట్ చేయడంతో నిషి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వాడు ఎక్కడ నందు వసుల పెళ్లికి ఒప్పుకోడో అని ఎంతగానో భయపడిపోయింది నిషిత. అలాంటిది తమ్ముడే తనంతట తానుగా తన మనసులోని కోరికను నందు ముందు ఉంచటంతో నిషి పని తేలికైపోయింది అన్నట్లుగా ఊపిరి పీల్చుకుంది. నందు కౌగిలిలో సేద తీరుతున్న నిశాంత్ని చూసి నిషి కూడా వాళ్ళిద్దరితో పాటు గ్రూప్ హగ్లో జాయిన్ అయింది. వారు ముగ్గురిని అలా చూస్తూ ఉంటే ఇంట్లో అందరికీ ఎంతో సంతోషంగా అనిపించింది. భగవంతుడా, ఆ పిచ్చి తల్లి ఇన్నేళ్లుగా కష్టపడింది, ఫలితంగా ఎంతో సంతోషాన్ని దానికి అందిస్తున్నావా? ఈ ముగ్గురిని ఇప్పుడు ఇలా వసుధ గనక చూస్తే ఎంతగానో సంతోషిస్తుంది అనుకున్నారు గోపాల్ గారు, లక్ష్మి గారు మనసులోనే. రుద్ర ఇంకా వాసులు ఇద్దరు, ఇక మా చెల్లికి ఎలాంటి కష్టం రాదు, వచ్చినా ఆ కష్టానికి అడ్డుగా ఈ ముగ్గురు నిలబడతారు, ఇకపై తన జీవితం అంతా సంతోషాలే తప్ప దుఃఖాలకు తావుండదు అనుకుని మనసులోని ఆ దేవుడికి కొన్ని వేల సార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. నందు లాలనలో కాస్త తేరుకున్న నిశాంత్ మనసు కుదుటపడిన తర్వాత, ఆర్ యు ఓకే నాన్న అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగాడు నందు. అంకుల్, ఐఎమ్ ఫైన్ అంటూ నందు నుంచి దూరంగా జరిగి సర్దుకుని కూర్చున్నాడు. నిశాంత్ కుదుటపడ్డాడు అని అర్థం చేసుకున్న వాళ్ళంతా కూడా తిరిగి కోర్టు కేసు గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, వీలైనంత తొందరగా వసుధని ఆ రాక్షసుడి నుంచి విముక్తురాలని చేయాలి, వీలైనంత తొందరగా విడాకులు వచ్చే విధంగా బలమైన సాక్ష్యాధారాలు మనం చూపించగలిగితే కనుక మొదటి వాయిదాలోనే విడాకులు వచ్చే అవకాశం ఉంది అన్నాడు వాసు. వాసు మాటలు విన్న రుద్ర, అవునన్నయ్య, సాక్ష్యాలు ఎంత బలంగా ఉంటే అంత తొందరగా మనకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. మనకి సరిగ్గా 10 రోజుల సమయం ఉంది. ఈ 10 రోజుల లోపల మనం కావలసిన సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరిస్తే బెటర్ అన్నాడు రుద్ర. రుద్ర మాటలు విన్న గోపాల్ గారు, అవును నాన్న, అన్నయ్య చెప్పినట్లుగా సాక్ష్యాలు ఎంత బలంగా ఉంటే కోర్టులో కేసు తీర్పు మనకు అంత అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎటు జడ్జి గారికి వసు గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఆయన కూడా మన వసుకి అనుకూలంగానే ఉంటారు. కాకపోతే కోర్టుకు కావాల్సిన సాక్ష్యాధారాలు కాబట్టి వాటిని సేకరించే పనిలో ఉండండి మీరిద్దరూ అన్నారు గోపాల్ గారు. వాసు రుద్రల మాటలు, గోపాల్ గారి మాటలు విన్న నందు, అవును మామయ్య, వసు రుద్రలు అన్నట్లుగా సాక్ష్యాధారాలు అయితే కావాలి, కానీ దానికోసం మనం ఎలాంటి కష్టం పడవలసిన అవసరం లేదు. నా దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి,
వాటితో కేసుని మనం 70% మన వైపుకు తిప్పుకోవచ్చు. ఇక ఇక ఆ 70% కాస్త 100% కావాలి అంటే దాని గురించి కూడా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వసతి సంతోషాన్ని మీకన్నా నాకన్నా బలంగా కోరుకునే వాళ్ళు ఉన్నారు మామయ్య. వాళ్ళంతా చూసుకుంటారు అన్నాడు నందు. నందు మాటలు విన్న ఇంట్లో వాళ్ళు అంతా అయోమయంగా చూస్తూ, నువ్వేం మాట్లాడుతున్నావు బావా, అసలు అర్థం కావటం లేదు. మనందరికన్నా వసు సంతోషాన్ని బలంగా కోరుకునే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఈ కేసులో గెలిపించడంతో మనకు సహాయపడతారా? ఇంతకీ ఎవరు వాళ్ళు అన్నాడు రుద్ర. కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది రుద్ర అన్నాడు నందు చిరునవ్వులు చిందిస్తూ. నందు మొహంలో కదలాడే చిరునవ్వు, మాటల్లో వినిపిస్తున్న కాన్ఫిడెన్స్ అర్థం చేసుకున్న రుద్ర, నిజమే బావా, నువ్వు చెప్పినట్లుగా వాళ్ళే వసుకి ఆ రాక్షసుడి బారి నుంచి విముక్తి కల్పిస్తారు. అయితే ఇప్పుడు మనం పెద్దగా కష్టపడవలసిన పని లేదు. రాబోయే సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే మాత్రం ఆలోచించాలి అన్నాడు రుద్ర నవ్వుతూ. ఒరేయ్, మీకేం అర్థమై చచ్చిందో చెప్పకుండా ఏంట్రా మీ కబుర్లు అంటూ గోపాల్ గారు లక్ష్మి గారు ఇద్దరూ విసుక్కున్నారు. నోనో మామయ్య, అత్తయ్య, నేనిప్పుడు ఏదీ చెప్పను. రాబోయే సంతోషాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఇద్దరూ నవ్వుకుంటూ అక్కడి నుండి లేచి పడుకోవటానికి గదిలోకి వెళ్ళిపోయారు. గదిలోకి వెళ్తూ వెళ్తూ నందు నిశాంత్ నిశీలను కూడా తనతో పాటు పడుకోవటానికి తీసుకువెళ్ళిపోయాడు. రుద్ర నందులు ఇద్దరు వెళ్ళిపోయిన వెంటనే గోపాల్ గారు లక్ష్మి గారు వాసు ముగ్గురు ఒకరి మొహాల ఒకరు చూసుకుని, అసలు ఆ బావగాడు ఏమన్నాడు? రుద్రగాడికి ఏమర్థమైంది? నాన్న, నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు అన్నాడు వాసు. ఒరేయ్ అమాయక పక్షి, ఎక్కువగా ఆలోచించుకు. అసలే నీది పీత బ్రెయిన్. నెత్తి మీద ఉన్న బొచ్చు కాస్త ఊడిపోయేలా చేసుకోకు. వాళ్ళు ఏదో చేస్తామని అంటున్నారు కదా, ఇక దాని గురించి నువ్వు వదిలేయి, ఎక్కువ ఆలోచించుకు అంటూ, పదలక్ష్మి, మనం కూడా పడుకుందాం అంటూ లక్ష్మి గారితో కలిసి గోపాల్ గారు కూడా వెళ్ళిపోయారు. అందరూ అక్కడ నుండి వెళ్ళిపోవటంతో వాసు, ఏంటో ఈ జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు, ఎవరు నాకు అర్థమై చావరు. ఇక నేను కూడా వెళ్ళి పడుకుంటాను. ఎలాగూ ఇవాళ నా బ్రతుకు ఒంటరి బ్రతుకే కదా. మా జాను పాప మా బంగారం దగ్గర పడుకుంటుంది. ఇవాళ సోలోనే నా స్లీప్ అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు వాసు. ఇక్కడ వీళ్ళంతా కూడా సంతోషంగా వసుదకి పట్టిన శనిగ్రహం 10 రోజుల్లో ఊడిపోతుంది అని తలుచుకుంటూ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటే, అటు భార్య చేత ఇటు పిల్లల చేత దారుణంగా అవమానించబడిన సాగర్ కుటుంబ సభ్యుల ముందు తలెత్తుకోలేక సిగ్గుతో చచ్చిపోయాడు. వసుద పిల్లలతో సహా ఇంటి గడప దాటిన వెంటనే కుటుంబంలోని వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం లేక తల కిందకు వేసుకుని తన బండి తాళాలు అందుకుని ఆవేశంగా బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిన సాగర్ నేరుగా బార్కు వెళ్ళి పీకల దాకా తాగి మేఘమాల ఇంటికి వెళ్ళాడు. దాదాపు సమయం రాత్రి 12 అవుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగటంతో ఈ సమయంలో ఎవరై ఉంటారు అనుకుని మేఘమాల మెల్లిగా వెళ్ళి కిటికీలో నుండి బయటకు చూసి అక్కడ సాగర్ కనిపించడంతో ఏంటి ఈ సమయంలో వచ్చారు అనుకుంటూ డోర్ ఓపెన్ చేసింది. మేఘమాల డోర్ ఓపెన్ చేసిన వెంటనే సాగర్ తూలుతూ మేఘమాల మీదకి ఉరిగిపోయాడు. డోర్ ఓపెన్ చేసిన వెంటనే తన మీద పడిన సాగర్ని చూసిన మేఘమాల, ఏంటి ఎప్పుడూ లేనిది ఇంతలా తాగి వచ్చారు అనుకుంటూ మెల్లిగా సాగర్ని పట్టుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది. ఏంటి సాగర్, ఈ సమయంలో వచ్చావు? పైగా ఇంతలా తాగేసి వచ్చావేంటి అని అడుగుతూ డోర్ వేసి వచ్చి సాగర్ పక్కన కూర్చుంది. నా ఈ పరిస్థితికి కారణం రాక్షసి మేఘ. ఏ రోజైతే నా జీవితంలో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి నా జీవితంలో సంతోషం అనేది లేకుండా చేసింది ఆ రాక్షసి. నేను దాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను. చంపేస్తాను దాన్ని. నేను ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాను అంటూ ఆవేశంగా అరిచాడు సాగర్. సాగర్ ఆవేశంగా అరుస్తూ ఉంటే సాగర్ మాట్లాడేది వసతి గురించి అని అర్థం చేసుకున్న మేఘమాల మనసులో సంతోషపడుతూ, అదేంటి సాగర్ అలా మాట్లాడుతున్నావు? దాన్నేమైనా చేసి నువ్వు జైలుకు వెళ్తే నా పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏంటి అంటూ ముసలి కన్నీళ్లు కార్చింది. మేఘమాల ముసలి కన్నీళ్లు చూసిన సాగర్ చెలించిపోతూ, లేదు మేఘ, నీకు నేను ఎలాంటి అన్యాయం జరగనివ్వను. నువ్వు నా ప్రాణం రా, నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంటూ మేఘమాలని దగ్గరకు తీసుకుని మెల్లగా ఆమె వెడలో తలవాల్చి నిద్రలోకి జారుకున్నాడు సాగర్. సాగర్ పూర్తిగా నిద్రలోకి వెళ్లే వరకు అలాగే సాగర్ తలని తల ఒడిలో పెట్టుకుని తల నిమురుతూ కూర్చుంది మేఘమాల. సాగర్ పూర్తిగా నిద్రపోయాడు అని నిర్ధారించుకున్న తరువాత సాగర్ని సోఫాలో సరిగ్గా పడుకోబెట్టి తన ఫోన్ తీసుకుని డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బాల్కనీలో నిలబడి, అప్పటికి సమయం అర్ధరాత్రి 1 గంట అవుతున్నా కూడా తన అహంకారం ప్రదర్శించడానికి వసుధకి ఫోన్ చేసింది మేఘమాల. నందు నిశీల వెంట పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన వసుధ రాత్రి త్వరగానే నిద్రలోకి జారుకుంది. పైగా ఎన్నో ఏళ్ల తర్వాత పూర్తిగా రాక్షసుడి బారి నుండి విముక్తి లభించింది
అనే సంతోషమో ఏమో గాఢ నిద్రలోకి జారుకుంది వసుధ. దాంతో మేఘమాల ఫోన్ చేసినా సరే ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం ఆమె మెదడుని చేరలేదు. దాంతో వసుధ నిద్ర నుంచి మేల్కోలేదు. వసుధ పక్కనే పడుకున్న జాను వసుధ ఫోన్ రింగ్ అవటంతో ఆ శబ్దానికి నిద్ర డిస్టర్బ్ అయ్యి లేచి జాను లేచేసరికి ఫోన్ రింగ్ అయి కట్ అయిపోయింది. ఇదేంటి సాగర్ నుండి విడిపోతున్నాను అని ఏడుస్తూ కూర్చుంటుంది కదా, మరి అలాంటప్పుడు మెలకువగానే ఉంటుంది కదా, ఫోన్ ఎత్తటానికి దీనికి ఏం మాయరోగం, మళ్ళీ ఒకసారి చేస్తాను అనుకుంటూ తిరిగి మళ్ళీ వసుధకి ఫోన్ చేసింది మేఘమాల. అప్పటికే నిద్రలేచిన జాను వసుధ ఫోన్ తన చేతిలోకి తీసుకుని డిస్ప్లే మీద నెంబర్ కనిపిస్తూ ఉండటంతో ఈ నెంబర్ ఎవరిదై ఉంటుంది, ఈ టైంలో వసుధకి ఫోన్ చేసే వాళ్ళు ఎవరున్నారు అనుకుని ఫోన్ వంకే చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంది జాను. జాను చేతిలో ఉన్న ఫోన్ మళ్ళీ రింగ్ అవ్వటంతో వసుధకి నిద్ర ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని ఫోన్ని సైలెంట్లో పెట్టి మెల్లిగా ఆ గదిలో నుంచి లేచి బయటకు వచ్చి డోర్ క్లోజ్ చేసింది జాను. జాను బయటకు వచ్చే సమయానికి రుద్ర మంచినీళ్ళ కోసమని హాల్లోకి వచ్చి ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీస్తూ బయటకు వచ్చిన జానును గమనించి, అదేంటి వదిన, ఈ సమయంలో పడుకోకుండా బయటకు వచ్చావేంటి అన్నాడు రుద్ర. తన దగ్గరకు వచ్చిన రుద్రని చూసిన జాను, నేను పడుకున్నాను రుద్ర, కాకపోతే వసు ఫోన్ రింగ్ అవుతూ ఉంది, అది మంచి నిద్రలో ఉంది, ఫోన్ సౌండ్కి ఎక్కడ అది లేస్తుందో అని చెప్పి దాని ఫోన్ తీసుకుని బయటకు వచ్చాను. డిస్ప్లే చూస్తే ఎవరిదో నెంబర్ ఉంది, ఈ నెంబర్ ఎవరిదో నాకు కూడా తెలియదు, ఈ సమయంలో వసుధకి ఫోన్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంది జాను అనుమానంగా. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుతూ ఉండగానే ఫోన్ కట్ అయిపోయింది. జాను మాటలు విన్న రుద్ర, ఎవరైతే ఏంటోదినా, ఇంతలా ఆలోచించే బదులు ఫోన్ ఎత్తితే సరిపోతుంది కదా అంటూ జాను చేతిలో నుండి ఫోన్ తీసుకున్నాడు రుద్ర. అప్పటికే ఫోన్ కట్ అయి ఉండటంతో మళ్ళీ కట్ అయింది వదిన, ఎవరో ఏంటో ఇంత అర్ధరాత్రి సమయంలో చేస్తున్నారంటే ఏదైనా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు అనుకుంటూ వసుధ ఫోన్ లాక్ అందరికీ తెలిసిందే కావటంతో లాక్ ఓపెన్ చేసి తిరిగి ఆ నెంబర్కి డయల్ చేశాడు రుద్ర. 2 సార్లు చేసిన వసుధ అసలు ఫోన్ ఎత్తకపోవటంతో అబ్బా, ఈ రాక్షసి ముఖంది ఏడుస్తుంది అనుకుంటే ప్రశాంతంగా పడుకుని ఉంటుంది, 2 సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు చూడు, దీనికి బాగా కొవ్వెక్కింది అని వసుధని తిట్టుకుంటూ తిరిగి గదిలోకి వెళ్ళిపోయింది మేఘమాల. వసుధని తిట్టుకుంటూ వెళ్తున్న మేఘమాల చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ను చూసిన మేఘమాల కళ్ళు ఒక్క క్షణం ఆనందంతో మెరిసిపోయాయి. వెంటనే ఫోన్ ఎత్తి మాట్లాడేది ఎవరో కూడా చూసుకోకుండా, ఏంటే నా సవతి, ఏడుస్తూ మూలన కూర్చున్నావనుకుంటే మహారాణిలా గుర్రు పెట్టి పడుకున్నావా నువ్వు అని అడిగింది మేఘమాల వెటకారంగా. అవతల మాట్లాడుతుంది మేఘమాల అని తెలిసిన వెంటనే కోపంతో బిగుసుకుపోతున్నాయి రుద్ర పిడికిళ్ళు. రుద్ర స్పీకర్ ఆన్లో పెట్టి ఉండటంతో మేఘమాల మాటలు విన్న జాను కూడా పట్టరాని కోపం వచ్చింది. అంతే, జాను ఏదో మాట్లాడటానికి నోరు తెరవబోయేసరికి రుద్ర మాట్లాడొద్దంటూ చేత్తో సైగ చేశాడు. దాంతో జాను అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుని మేఘమాల మాటలు వినసాగింది. వసుధ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవటంతో మేఘమాల తిరిగి మాట్లాడుతూ, అవునులే, పడుకోక ఏం చేస్తావు, ఇన్నేళ్లుగా ఆ ఇంటి కోడలిగా నీ స్థానాన్ని భద్రపరచుకోవటానికి బాగానే వెంపర్లాడావు కదా, సాగర్ చీ పొమ్మన్న దిక్కులేనట్లుగా సాగర్ కాళ్ళ దగ్గరే పడి చచ్చావు కదా, ఆ ఇంట్లో వాళ్ళు అంతా నిన్ను చీత్తు అంటూ కుక్క కన్నా హీనంగా చూసినా వాళ్లే కావాలని వాళ్ళ కాళ్ళ దగ్గర పడి చచ్చావు కదా, మరి అంతలా నీ స్థానాన్ని నువ్వు కాపాడుకోవటం కోసం కష్టపడ్డదానివి ఇవాళ ఆ ఇంటిని వదిలిపోవాల్సి వచ్చింది అంటే నీ మనసుకి చాలా కష్టంగానే ఉంటుంది, నేను అర్థం చేసుకోగలను వస్తుందా, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది, పాపం, నువ్వు బాధపడకు, నువ్వు ఆ ఇంటి కోడలుగా ఇంటికి శాశ్వతంగా దూరమైనా సరే, సాగర్కి భార్య అనే బంధం నుండి నువ్వు తెగదెంపులు చేసుకుని వెళ్ళినా సరే, నీ బతుక్కి నీ పిల్లల బతుక్కి ఎలాంటి లోటు రాకుండా మీరు ఏ రోడ్డు పక్కనో హాయిగా బ్రతకటానికి ఏదో ఒక చిన్న చితక సాయం చేయమని నేను సాగర్కి చెప్తానులే అంటూ వెటకారంగా నవ్వింది మేఘమాల. మేఘమాల మాటలు, నవ్వు, ఆమె వెటకారపు చేష్టలు అన్నీ వింటూ ఉంటే రుద్రకి ఆమెని అక్కడికక్కడే ముక్కలుగా నరికేయాలి అన్నంత కోపం వచ్చింది. కానీ ఆడదాని మీద మగాడి ప్రతాపం చూపించడం సరైన పద్ధతి కాదు అని తనని తను కంట్రోల్ చేసుకుని ఝాన్సీ వైపు చూసిన, వదిన ఇప్పుడు నువ్వు మాట్లాడు అన్నట్టుగా చేత్తో సైగ చేశాడు రుద్ర. అప్పటి వరకు రుద్ర మాట్లాడొద్దు అని తనని తను బిగబట్టుకుని నిలబడిన జాను ఎప్పుడైతే రుద్ర మాట్లాడమని సైగ చేశాడో వెంటనే రంగంలోకి దిగిపోయింది. ఏంటే ఎంగిలి కంచానికి ఆశపడే మొహందానా, ఎక్కువ మాట్లాడుతున్నావు, మా వసుకి నువ్వు చిన్న చితక సహాయం చేయమని ఆ నీతి జాతి లేని కుక్కకు చెప్తావా, ఇంట్లో పెళ్ళాం బతికుండగానే పరాయి వాడి పెళ్ళాంతో పక్క పంచుకున్న ఆ వెధవకి మా వసుకి సహాయం చేసే అంతటి స్థాయి ఉండి ఉంటుందని నువ్వెలా అనుకుంటున్నావు, భార్యగా వాడి జీవితంలో ఉన్నప్పుడే
వాడి నుంచి పైసా ఆశించకుండా బ్రతికిందది. పైపెచ్చు దాని సంపాదనతో అది వండి పెడుతూ ఉంటే సిగ్గు లేకుండా తిన్నాడు ఆ సాగర్ గాడు. అలాంటి వాడు దానికోసం ఏదో చేస్తాడు, నువ్వు చేయిస్తాను అని చెప్తున్నావా? అసలు ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుందా? మా వసుధ తూ అని ఉమ్మేసిన దాన్ని కదా నువ్వు రోజు తిని బతుకుతున్నావు. మరి నువ్వే ఒక ఎంగిలి తిని బతుకుతున్నావు. అలాంటిది నువ్వు దానికి ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు? వసుధ వదిలేసిన ఎంగిలి కంచం మీద పడి బతికిడుస్తున్నావే రాక్షసి. నువ్వు ఒంటి మీద ఉండే మాట్లాడుతున్నావా? కట్టుకున్న మొగుడిని వదిలేసి వచ్చి ఊర్లో మొగుళ్ళ మీద పడి ఏడుస్తుంది చాలకుండా మా వసుదని నీ సవతి అంటున్నావా? దాని కాలి చెప్పుకున్న విలువ లేదు నీ బతుక్కి. అలాంటిది నువ్వు దాన్ని వేలెత్తి చూపిస్తున్నావా? కనీసం నీకు దాని పేరు తలుచుకునే అర్హత అయినా ఉందా? ఇప్పుడు చెప్తున్నాను విను. ఆ ఇంటి కోడలుగా, ఆ నీచుడు భార్యగా వసుధ స్థానాన్ని వసుదే వదులుకుని వచ్చింది. దాన్నెవరూ పంపించలేదు. ఇప్పటికీ కూడా ఆ సాగర్ వసుధ సంపాదన కోసం గోతికాడ నక్కలా కాచుకుని కూర్చున్నాడు. ఆ సాగర్ వసుధని వదిలేయలేదు. మా వసుధనే సాగర్ని వదిలేసింది. ఆ విషయం ఊర్లో అందరికీ తెలుసు. పైగా వసుధ జీవితం అలా అయిపోవడానికి కారణమైన ఆ టక్కులాడి గురించి కూడా అందరికీ తెలుసు. ఇంకొకసారి మా వసుధ గురించి నువ్వు మాట్లాడి సాహసం చేశావు అంటే నిన్ను బతికుండగానే గోతిలో పాతి పెట్టేస్తాను. నీతి జాతి లేని కుక్క. అసలు నువ్వు ఎలా ఆడదానివే? సాటి ఆడదాని కాపురంలో నిప్పులు పోసి ఇన్నేళ్లుగా ఆమె మానసిక వేదనకు కారణమయ్యావు. నువ్వు అసలు మనిషివేనా, లేదంటే మనిషి రూపంలో ఉన్న జంతువునా? నీ వల్ల కేవలం నీ వల్లే వసుధ ఎన్నో ఏళ్లుగా మానసికంగా వేదన అనుభవించింది. కనీసం దాని పిల్లలకి కూడా ఎలాంటి సంతోషాలు దక్కకుండా చేసింది నువ్వే. నువ్వు చేసిన ఈ పాపానికి అంతకంతకు అనుభవించకుండా ఉత్తినే పోవు. వసుధకు నువ్వు చేసిన అన్యాయానికి ఏదో ఒక రోజు నీ బ్రతుకు రోడ్డు మీద పడుతుంది. ఆ రోజు వసుధకి నువ్వు చేసిన అన్యాయాన్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ రోజు నువ్వు ఎంత ఏడ్చినా సరే నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అనేది లభించదు. నువ్వు చేసిన దానికి అంతకంతకు అనుభవించి తీరుతావు రాక్షసి అంటూ మేఘమాలని ఇష్టం వచ్చినట్లుగా తిట్టింది జాను. అప్పటి వరకు తను మాట్లాడుతోంది వసుధతో అని రెచ్చిపోయిన మేఘమాల ఎప్పుడైతే జాను మాట్లాడటం మొదలుపెట్టిందో అప్పుడే మాటలు రాని మొగదాన్నిలా భయంతో బిక్కచచ్చిపోయింది. జాను మాట్లాడే మాటలను వింటూ ఉంటే మేఘమాల ఒంట్లో వణుకు మొదలైంది. ఎందుకొచ్చిన గోల్రా బాబు? ఆ వసుధ అంటే దానితో ఏం మాట్లాడినా సరే నెట్టుకు రాగలను. కారణం వసుధ పెద్దగా ఎవరిని పట్టించుకోదు కాబట్టి. కానీ ఈ జాను అలా కాదు. రాక్షసి తేడా వచ్చిందంటే సున్నంలోకి ఎముకలు లేకుండా ఏరేయగలదు. దీంతో నాకెందుకు అనుకుంటూ జాను మాట్లాడుతూ ఉండగానే టక్కున ఫోన్ పెట్టేసింది మేఘమాల. అప్పటి వరకు జాను మాట్లాడిందంతా నవ్వుతూ విన్న రుద్ర మేఘమాల ఫోన్ పెట్టగానే నవ్వుతూ తన చేతిలోని వాటర్ బాటిల్ జానుకి ఇచ్చి, ఇప్పటికే చాలా అలసిపోయావు వదిన, ఈ వాటర్ తాగి వెళ్ళి ప్రశాంతంగా పడుకో. ఇక ఇప్పుడప్పుడే ఆ మేఘమాల మళ్ళీ మన వసు జోలికి వచ్చే సాహసం చేయదు. దానికి సరైన ట్రీట్మెంట్ ఏంటో నేను ప్లాన్ చేస్తానులే కానీ నువ్వేమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకో అన్నాడు రుద్ర జానుని. రుద్ర మాటలు విన్న జాను, అలాగే రుద్ర, నేను వెళ్ళి పడుకుంటాను, నువ్వు కూడా వెళ్ళి పడుకో అంది. జాను వసు గదిలోకి వెళ్ళిపోవడంతో రుద్ర కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ముందు ముందు కోర్టులో తీర్పు ఎవరికి అనుకూలంగా రాబోతుందో, రుద్ర మేఘమాలకు ఇవ్వబోయే షాక్ ట్రీట్మెంట్ ఏమిటో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.